హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియో ఏమి అనేసిందంటే జనవరి 1 గురించి 2024 వస్తూ ఉంది కదా ఫ్రెండ్స్. మనకి దాని గురించి చెప్దాము అని చెప్పేసిందే. ఏమి అనేసిందంటే మనం ఈ ఇయర్ అంతా కూడా ఎన్నో కష్టాలు సుఖాలు అన్నీ పడింటాము ఫ్రెండ్స్ వచ్చేసి. కానీ మనము ఎప్పుడు అనుకుంటా ఉంటాము కష్టాలు వచ్చింది దానే జ్ఞాపం పెట్టుకుంటాము, మంచిగా వచ్చిందని మర్చిపోతూ ఉంటాము. కానీ మనకి ఇయర్ అంతా కూడా మంచిగానే అయ్యింది అని మనము సంకల్పం చేసుకొని అలా చేసుకుంటాము. అలా జనవరిలో ఇప్పుడు తిరిగి అదే సంకల్పం చేసుకుని థ్యాంక్స్ చెప్పాలా. 2023కి థ్యాంక్స్ చెప్పాలా. మనకి ఏమేమి మంచిదైంటేను చెడ్డదైంటేనో అంతా మనకి మంచిగా అవసరమే, ఏమైతేనో మన మంచిగా అని చెప్పేసి అంటారు కదా. ఒక నానుడి ఉంది కదా, ఆ మాదిరి ఏమైంటేను మన మంచిగా అది చెడ్డ దాంట్లో కూడా మనకు ఒక మంచిది అయింటుంది అనేది మనకి ఖండితంగా తెలుస్తుంది. దాన్ని ఇంకా అదే మాదిరి 2023కి 31st దినమే మీరు థ్యాంక్స్ చెప్పండి. కంప్లీట్గా కూకొని సంకల్పం చేసి నన్ను ఇంతవరకు బాగా నడిపించుకొని వచ్చిన దాన్ని, ఇంకా అన్ని పనులు నాకు మంచిగా అయిన దాన్ని, ఇంకా 2023కి చాలా థ్యాంక్స్, విశ్వానికి థ్యాంక్స్, యూనివర్స్కి థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్, ఐ లవ్ యూ నీ యూనివర్స్ అని చెప్పండి. వచ్చేసిందే. ఐఎమ్ సో సారీ, నన్ను ఏమే తప్పులు చేసినా ఏమే ఉన్నా ఐఎమ్ సో సారీ, నా ఫర్గివ్ మీ వచ్చేసింది, నన్ను అది క్షమించు అని చెప్పేసి థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పింది. చిన్న విషయం కూడా థ్యాంక్స్ చెప్పి మనం ఏమేమి పనులు చేసి మంచి చేసి చెడ్డి చేసి అన్నిటికీ కూడా సారీ చెప్పి థ్యాంక్స్ చెప్పండి ఫ్రెండ్స్. చాలా మంచిది అవుతుంది. యూనివర్స్లో లా ఆఫ్ అట్రాక్షన్, ఆ వర్డ్స్కి చాలా వాల్యూ ఉంది. అదే మాదిరి వచ్చేసింది 2024 ఆ మాదిరి మనం వెల్కమ్ చేసుకోవాలా అంటే మామూలుగా మనం ఏం చేస్తాము అనేసిందా అంటే కొందరంతా వచ్చేసి 12 o'clock వరకు మేల్కోనుండి 31st దినము నెక్స్ట్ జనవరి 1 ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని 12 o'clock వరకు మేల్కొని 12 o'clock అయితేనే కేకులు కట్ చేసేది, పార్టీలు చేసుకునేది, రోడ్లలో పోయేది, క్లబ్కి పోయేది, అది పోయేది ఇది పోయేది ఏమో చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు కూడా అంతా కేకులు కట్ చేసుకొని క్యాండిల్ ఊది అది చేసి ఇది చేసి డ్రింక్స్ తీసుకుంటారు. కొందరు తీసుకునేవాళ్ళు ఇంకా నాన్ వెజ్ అది ఇది అంతా చేసి ఇచ్చేస్తాం. బట్ అది కాదు ఫ్రెండ్స్. వచ్చేసింది మనకి ఏమంటే లైఫ్కి నెక్స్ట్ ఇయర్కి మనం ఎట్లు ఉండాలా అనేది సంకల్పం మెయిన్గా ఉండాలి. జనవరి 1 వస్తూ ఉంది అనేసిందంటే మనకి ఎంత సంతోషం ఉండాలా అనేసిందంటే ఇయర్లో నేను ఏమేమి పనులు చేయాలా అనే సంకల్పం మనం ఇప్పుడు ఇంకానే ఉండాలా. వచ్చేసి దానికి ఒక ప్లాన్ చేసుకోండి. మీరు వచ్చేసి ఏం చెట్లు చేయాలంటే అఫర్మేషన్ మాదిరి ఒక లెటర్ అయితే రాసుకోండి. ఎల్లో కలర్ పేపర్ తీసుకొని దాంట్లో రెడ్ పెన్ స్కెచ్ పెన్ అయినా కానీ లేదా మార్కర్ పెన్ అయినా తీసుకొనేసి పెద్ద పెద్ద అక్షరాలు నీట్గా రాసుకోండి. మీకు 2024లో మీకు ఆ బిజినెస్ కావాలా, అది ఎన్ని లక్షలు సంపాదించాలి, దాంట్లో నేను ఎంత సంపాదిస్తాను, దీంట్లో సంపాదించిండాను అని విజువలైజేషన్ సంకల్పం చేసుకొని రాసుకోండా. సంపాదించేసిండాను 2024లో నేను ఎంత సంపాదించినాను, నాకు ఇంత వచ్చింది, లేదు ఒక ఇల్లు కట్టాలా, ఇంటది ఒక ఫోటో తీసుకొని ఏదైనా మీకు కావాల్సిన ఇల్లు ఉంటుంది కదా, మనకి ఇట్లా ఇల్లు ఉంటే బాగుంటుంది, అట్లా ఒక ఫోటో తీసుకొని ఇచ్చి పెట్టుకోండా. మీ బెడ్రూమ్లో కానీ చాలా యారు పర్వతాలు యారు చూస్తారు అట్లా జాగాలో పెట్టుకోండా. లేదు ఒక అంగడి బిజినెస్ గురించి ఏమైనా యోచన ఉంటే ఇట్లా బిజినెస్ నాకు అయ్యి వచ్చింది చేసిండాను అని దాని సంకల్పం రాసుకోండా. లేదు ఒక జమీన్లు తీయాలా అని ఉంటే ల్యాండ్ గురించి రాసుకోండా. మీకు ఏం కావాలనో అట్లా ఒక ఎల్లో పేపర్ తీసుకొని ఇది కార్డ్ టైప్ వస్తుంది కదా ఫ్రెండ్స్, షీట్ వచ్చి ఎల్లో కలర్ది, దాన్ని తీసుకొని మార్కర్లా వచ్చి రెడ్ కలర్ మార్కర్లు ఎత్తుకొని నేను రాస్తాను. నేను రాసిన దాన్ని మీకు ఇంకో వీడియో పెట్టి చూపిస్తాను, ఇంకా రాయలేదు నేను కూడాను. రాయేసి నీట్గా పెట్టుకోండా. కొత్త డైరీ ఒకటి తెచ్చుకోండి ఫ్రెండ్స్. కొత్త డైరీ తెచ్చుకొనేసి పాత డైరీలు ఎన్నో ఉంటాయి కూడా పెట్టుకున్నదండ, కొత్తదే తీసుకోండి. లైఫ్ కొత్తగా మనకి మారల్లా. 2024 వస్తూ ఉంది అంటే అది మారల్లా. శుక్రుని ఏడాది అది 4-2-6 వచ్చేసింది. చాలా మంచిది, అందరికీ మంచిది అవుతుంది. చూడండి, ఇది న్యూమరాలజీ ప్రకారం వచ్చేసింది 2024 వచ్చేసింది 6 చాలా మంచిది అవుతుంది. న్యూమరాలజీ నేను చేసినాను కాబట్టి ఆ నెంబర్స్ గురించి నాకు తెలుసు. చూడండి, నేను మనం దీనికి పోయింటాం తిరువణామలకి, కొత్త డైరీ ఇంకా ఓపెన్ కూడా చేయలే, తెచ్చేసినాము. ఆ మాదిరి కొత్త తెచ్చుకోండా, దీంట్లో రాసుకోండా. ఎల్లో కలర్ పేపర్ రాసి మీరు బెడ్రూమ్లో వెళ్ళినా మీ సంకల్పం అంతా రాసి బెడ్రూమ్లో అది బాగా క్లీన్గా లామినేషన్స్ వేసి మెట్టించుకునేయండి. దాని మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడు మనం చూసినా దాని ఒక చదివి నాకు ఇదంతా అయ్యింది అనే మాదిరి దాని సంకల్పం చేసుకోండి. అఫర్మేషన్ పెట్టండి. ఈ డైరీలో రాసుకోండి. డైరీలో కొత్త ఏడాది నేను జనవరి 21 ఇంకా 2024లో నా ఇయర్ కంప్లీట్గా నేను ఏమేమి పనులు చేయాలా అనుకుంటాను అవన్నీ నాకు అయిపోయింది అనే మాదిరి విజువలైజేషన్స్ వేసుకొని ఆ మాదిరి ఫీల్ కావాలా. మీరు రాసేటప్పుడు కూడా కంప్లీట్ మీ బాడీ ఫీల్ కావాలా. ఫీల్ అయ్యి రాసుకుంటారు అనేసిందంటే మీరు ఏం అనుకుంటారు ఆ పనులు అన్నీ ఖండితంగా అవుతుంది ఫ్రెండ్స్. వచ్చేసి నేను లా ఆఫ్ అట్రాక్షన్ ట్రైనర్ ఫ్రెండ్స్, నేను కోర్స్ చేసినాను. దాన్ని ఇంకా నాకు అది బాగా అనుభవం ఉంది, చాలా బాగా అయ్యి వస్తుంది. మనం ఎంతో పూజలు పునస్కారాలు పడి మొక్తా ఉంటే కూడా దేవుడు మనకి ఇచ్చేది కొంచెం ఫలితం. అంటే మనం అడిగేది అంతా దేవుడి దగ్గర పోతాము, నీకు అది ఇస్తాము ఇది ఇస్తాము, నాకు అది చెయ్యి ఇది చెయ్యి అని అడుగుతాము. దేవుడు ఆల్రెడీ మనకి ఇచ్చేసాడు ఫ్రెండ్స్. మన చుట్టూ ఎంత కావాలనో అంత ఉంది. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారము మనకి ఏమి
క్రియేట్ చేసుకుంటే అది మీకు వస్తుంది. మాకు ఇల్లు కావాలన్నా, లేదా పని కావాలన్నా, దుడ్లు కావాలన్నా, మీకు ఎడ్యుకేషన్ కావాలన్నా, ఏమి కావాలా, మీరు ఏమి అనుకుంటే నాకు అయ్యింది ఆ పని అనిసింది, ఎప్పుడు నాకు అది కాలే, ఇది కాలే, వాళ్ళు చేయలే, వీళ్ళు చేయలే అన్నది ఇడిచిడంట వచ్చేసి నా చేతిలో అవుతుంది, నేను చేసినాను, చేస్తాను అని చెప్పేసి ఒక విజువలైజేషన్ చేసుకోండి. అయ్యిండే మాదిరి మీరు ఒక ఇల్లు కట్టాలా అంటే ఇల్లు కట్టిన మాదిరి ఫీల్ కాండా, ఇంట్లో ఉండే మాదిరి తెలుసుకోండా, దుడ్లు కావండి, దుడ్లు అంతా కంప్లీట్గా నిండుగా దుడ్లు ఉండే మాదిరి విజువలైజేషన్స్ చేయండి. లా ఆఫ్ అట్రాక్షన్ మనీ గురించి చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఎన్ని వీడియోస్ వస్తుంది, దాన్ని ఇంకా ఆమాది చేసుకొని రాండా. మీరు ఎన్నెన్నో వేలు పెట్టి పూజలు చేసేది ఫలితానికన్నా మీరు కూకొని జాగల అహం బ్రహ్మాస్మి, మనమే దేవుడు, మనం ఎంత ఇన్నర్ మైండ్ ఎంత మనము సంకల్పం చేసుకుంటామో అంత మనకి ఇస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఇంకా ఆమాది చేయండి. జనవరి ఇప్పుడు వస్తూ ఉంది కాబట్టి మొదలే వీడియో పెడతా ఉన్నాను. ఈ నడమంతా వీడియో లేట్ చేసేసింది. అట్లా అస్ట్రాలజీ ఇది పెడతాను, కొంచెం ఫ్రీ లేకుండా లేట్ చేసేసినాను. దానికి జనవరి 1 భిన్న పెడితే కొంచెం చూసుకుంటారు అనేసి పెడతా ఉన్నాను. ఆ మాదిరి చేసుకోండా. మనకు పార్టీలు అది ఇది చేసుకొని మర్చిపోవద్దండ. మీరు అది చేసుకున్న నైట్ 12 గంటల వరకు మీరు మేల్కోకుండా పోయినా బ్రహ్మ ముహూర్తంలో 3 గంటలు ఇంకా 3:30 ఇంకా 4:30 వరకు, లేదా 3 గంటలకు వేసినా పర్వాలేదు, 3:30 ఇంకా 4:30 వరకు బ్రహ్మ ముహూర్తం ఉంటుంది. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ జాస్తి మనకి. అప్పుడు మీరు కూకొని విజువలైజేషన్ చేయండి. కంప్లీట్గా మీకు ఏమేమి పనులు కావాలో అంతా చేయండి, రాసుకోండి క్లీన్గా. 31 దీని బ్రహ్మముహూర్తంలో రాసేయండి క్లీన్గా, రాయేసి నీట్గా పెట్టుకొనేయండి. లేదు డే టైం రాసేసుకున్నా బ్రహ్మముహూర్తం సంకల్పం చేసి దాన్ని మెత్తించుకొనేయండి. ఇంట్లో వచ్చేసిందే అదొక పని. అన్నాక మనకి ఎప్పుడు దుడ్లు గురించే యోచన ఉండాలి ఫ్రెండ్స్. దుడ్లు మనకి ఉంటే అంటే లైఫ్కి దుడ్లు కానే కావాలా. దుడ్లు ఏముంది, అది ఉంది, ఇది ఉంది అదంతా నెగిటివ్ మాట్లాడేదండ. దుడ్లు కానే కావాలా. దాన్ని ఇంకా మనం ఏం చేయాలా అనేసిందంటే ఎండిది కాయిన్ ఇది చూడండి. ఇది ఒక 1000 రూపీస్ అట్లా అవుతుంది, 800 900. ఇది వచ్చి ఒక 500 అవుతుంది నాకు తెలిసి. ఇట్లా కొత్త తెచ్చుకొనేసి దీన్ని సంకల్పం చేసుకొని చేతిలో పట్టుకొనేసి, మీకు చిన్నది అయితే చిన్నది, లేదా పెద్దది అయితే పెద్దది, దీనికన్నా పెద్దది కూడా పర్వాలే. లక్ష్మీ కాయిన్ ఇట్లా ఇది యానిగ్లు ఇట్లా ఉండే మాదిరి గజలక్ష్మి తీసుకుండా వచ్చేసి యానిగ్లు ఇట్లా ఇది అభిషేకం చేస్తూ ఉండే మాదిరి, పూలు వేస్తూ ఉండే మాదిరి తీసుకొనేసి చూడండి, దగ్గర పెడతాను కనిపిస్తా కదా, అట్లా తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొనేసి దీన్ని ఎత్తుకొని వచ్చి సంకల్పం చేసి దీనికి మనం బాగా పూజ చేసి ఉద్బత్తి వేసి నీళ్ళు సింకులు ఇచ్చి అంతా చేసి చేతిలో పట్టుకొని బాగా వేసేసి, లక్ష్మి నాకు ఎప్పుడు నా దగ్గర ఉంటుంది, నాకు అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, వచ్చేసిందే, మనీ కమ్స్ టు మీ ఫ్లోర్లీ, నాకు గంగా నది ప్రవాహం మాది నాకు ఇంటికి వస్తూ ఉంటుంది, దుడ్లు ఎప్పుడు నాకు వస్తుంది, నా ఇంట్లో దుడ్లు నిండుగా ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది అని చెప్పేసింది. మీరు సంకల్పం చేసుకోండా. వచ్చేసిందే నేను ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, నేను ఎప్పుడు దుడ్లని ఆకర్షిస్తాను, నా దగ్గర దుడ్లే అనుకోకుండా ఎప్పుడు వస్తూ ఉంటుంది అనేసి మీరు ఫీల్ కాండా. వచ్చేసిందే నెగిటివ్ మాటలు మాట్లాడేదంత దుడ్ల గురించి. ఎప్పుడు ఐఎమ్ ఏ రిచ్ అని చెప్పేసి చెప్పుకోండి, నేను ఎప్పుడు సావుకారి, నేను నా దగ్గర దుడ్లు కావాల్సినంత వస్తుంది అని యోచన చేయండి. ఆ వర్డ్సే చెప్పండి. మీరు వచ్చేసి మీరు దుడ్ల గురించి ఏమైనా నెగిటివ్ మాట్లాడితే దానికి సారీ చెప్పండి. ఐఎమ్ సో సారీ, ఫర్ గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పేసి ఒక 9 తిథాలు చెప్పుకోండా. మనం ఏడైనా దుడ్ల గురించి నెగిటివ్ మాట్లాడింటే, లేదు దుడ్లు కేర్లెస్ చేసింటే, దుడ్లు వచ్చినప్పుడు మనం ఎప్పటిగా నిలిపెట్టలేదు అంటే దానంతా కూడా యూనివర్స్ దానికి థ్యాంక్స్ చెప్పేసేసినామంటే క్షమించింది మనల్ని. ఇప్పుడు సంకల్పం చేసుకోండి. 31 ఇంకా స్టార్ట్ చేయండి. మీకు ఏమేమి కావాలో అంతా తెచ్చిపెట్టుకొనేసి ఇంకా 31 నైట్ బ్రహ్మముహూర్తంలో లేచి ఇది చేయండి ఫ్రెండ్స్. వచ్చేసింది దీని అంతా సంకల్పం చేసుకొని చేయండి. మీరు స్నానం చేసి దీనంతా చేసి పూజలు పునస్కారాలు చేస్తున్నాం, లేసి మూతి కట్టుకొనేసి మీరు బెడ్ దగ్గర ఎక్కుకొనేసి ఇవంతా మొదలు రెడీ చేసి పెట్టుకొని ఇది చేయండి. లేదు మీకు ఎఫిషియన్సీ ఉంది అంటే స్నానం చేసి నీట్గా వేసేసుకొని రెడీ చేసుకొని చేయండి, చాలా మంచిది అవుతుంది. ఈ మాది కాయిన్స్ తెచ్చి ఏం చేయాలంటే ఇది ఉండి ఫ్రెండ్స్, మేము వరమహాలక్ష్మి పండుగకే పెట్టేసి ఉంటాము. నెక్స్ట్ వరమహాలక్ష్మి దీన్ని పడుతాము. ఇల్లు ఉండి ఏమన్నా పెట్టింటే దాంట్లోకే వేయండి ఈ లక్ష్మీ కాయిన్ని. వచ్చేసి ఎప్పుడు అట్రాక్ట్ చేస్తుంది మనీని. లేదు అనిసిందంటే ఇంకొక కొత్తది ఉండి ఇట్లా తెచ్చుకోండి. జనవరి 1 దినం పెట్టండి, చిన్నదే తెచ్చుకోండి. నేను చాలా పెద్దది పెట్టినాను. ఏమైనా నోట్లు కానీ ఏం కావాలి వేసుకుంటా ఉండొచ్చు. దీంట్లో డైలీ మనం లేసి సంకల్పం చేసుకొని ఇట్లా 1 రూపీ కానీ 5 రూపీస్ కానీ 10 రూపీస్ కానీ వేస్తూ ఉండినాము అంటే వీళ్ళకి దుడ్లు కావాలా, యూనివర్స్ ఏమనుకుంటుంది అంటే వీళ్ళకి ఈ లైఫ్ కావాలా అనేసి మనకి ఎంత కావాలో దుడ్లు అట్లా ఇస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేసి చూడండి, మీకు అది యూజ్ అవుతుంది. అనక సపోజ్ మనకి ఇట్లా ఎండి తెచ్చే కాలేదు అనిసిందంటే ఈ కాయిన్స్ వైష్ణోదేవి ఇది చూడండి, వైష్ణోదేవి ఇది మీ దగ్గర ఏమైనా ఎత్తిపెట్టింటే మేము వైష్ణోదేవి వచ్చిందంతా ఎత్తిపెట్టేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నా దగ్గర ఇదంతా చూడండి వైష్ణోదేవి ఇది కాయిన్స్, ఇదంతా కంప్లీట్ వైష్ణోదేవి ఇది. ఇట్లా కాయిన్స్ ఉంటే కూడా పర్వాలేదు. దీనికి కూడా పూజ చేసి సంకల్పం చేసి దీన్ని ఉండిలా వేసుకోండా. అట్లా లేదు 1 రూపీ కాయిన్స్
ఒక 36 కాయిన్స్ అంటే 9 నంబర్ రావాలా, 369 ఆమెది వచ్చే మాదిరి 36 కాయిన్స్ వచ్చేసింది. 1 రూపీ కాయిన్సే తెచ్చేసి 36 కాయిన్స్ ఉండిగ్లా వేయండా. అట్లా కావాలంటే 6 కాయిన్స్ అన్న 9 కాయిన్స్ అన్న వేయండా. వచ్చేసింది వేసేసి సంకల్పం చేసుకోండా. నేను డైలీ కూడా దుడ్లు దీంట్లో వేస్తాను, దుడ్లు నాకు దీంట్లో వస్తూ ఉంది, అనుకోకుండా వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, నాకు దుడ్లు వచ్చేసింది. అన్ని వ్యవహారాల్లో కూడా నాకు మంచిగా ఇన్ని లక్షలు, నీకు ఎన్ని లక్షలు కావాలా, లేదు 50,000 వస్తుంది, 1 lakh వస్తూ ఉందా, ఏమి వస్తూ ఉంది అనేది ఒక అఫర్మేషన్ రాసుకోండా. మార్నింగ్ దినాము అది అఫర్మేషన్ రాసిన నాకు ఇంత లాభం వస్తూ ఉంది అని చెప్పేసి ఖండితంగా మీకు యూజ్ అవుతుంది ఫ్రెండ్స్, చాలా మంచిది అవుతుంది. ఊరికే 12 గంటల నైట్లో లేసి కేకులు కట్ చేసి అది చేసి ఇది చేసి అంత టైం వేస్ట్ చేసుకొని సంకల్పం లేకుండా ఏమేమో మనము కునిది కుప్పలేసి అంతా చేస్తాము, అవంతా ఎడిసిపెట్టేసి ఒక సంకల్పం నీట్గా మంచిగా మనసు. అది సోమవారం వచ్చింది, 1వ తారీఖు సోమవారం వచ్చిన దాన్ని ఇంకా చంద్రుడు అధిపతి, మనసు సమాధానంగా పెట్టుకోనాలా మనం వచ్చేసి దాన్ని ఇంకా సమాధానంగా నెమ్మదిగా పెట్టుకుంటే ఆ ఇయర్ అంతా కంప్లీట్గా అట్లా నడుస్తుంది ఫ్రెండ్స్, ఖండితంగా నడుస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్కి అంత పవర్ ఉంది. దాన్ని ఇంకా యద్భావం తద్భవతి, మనం ఏం అనుకుంటామో అది మనకు అట్లే వస్తుంది. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిండే మాదిరి ఖండితంగా ఫ్రెండ్స్ చేయండి. ఆయనకి ఇంకా కొన్ని ఏం పనులు చేయాలా అనేసి అఫర్మేషన్ లెటర్ ఒకటి రాసి చూపిస్తాను. ఇంకా వేరే కొన్ని అంతా ఉండదు వచ్చేసిందే, అవంతా కూడా ఎట్లా చేస్తే సరిపోతుంది అని చెప్పేసిందే చూపిస్తాను. అవంతా చిక్తే మీరు చెయ్యండి. గోమతి చక్రాల గురించి, గౌల్ గురించి అంతా కూడా చెప్తాను. వీడియో పెద్దగా అయిపోతుంది ఒకే దాంట్లో పెడితే. ఇదంతా చేసుకుని రాండా ఫ్రెండ్స్. ఇది మాత్రము ఈ లక్ష్మీ కాయిన్ గురించి, వైష్ణోదేవి కాయిన్, లక్ష్మీ కాయిన్ లేకపోతే వైష్ణోదేవి కాయిన్ లేకపోతే 1 రూపీది 36 లేదంటే 9 కాయిన్స్ వచ్చేసింది వేయండా. వేసి దీనిలో కొంచెం కర్పూరము, లవంగాలు, యాలక్కాయలు అంతా వేసేసి ఉండిగిలా దీన్ని ఎప్పుడు డైలీ దీంట్లోకి కాసేస్తూ ఉండండి. చిన్నోళ్ళకి నేర్పియండి. దుడ్లు మనకి అనుకోకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీరు చేసి చూడండి, చేసి చూసి నా కమెంట్స్లో పెట్టండి. చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసిన దాన్ని ఇంకా జనవరి 1st ఇంకా ఏమేమి చేయాలా అని చెప్తాను. అయినంత వరకు వైట్ కలర్ బట్టలు లేదా క్రీమ్ కలర్ బట్టలు లేదా ఎల్లో కలర్, ఎలాంటే చంద్రునికి సూర్యుడు అధిపతి వచ్చేసి అధిపతి, ఇది 2 ఫ్రెండ్స్, అధిపతి కాదు, చంద్రుడు సూర్యుడు ఫ్రెండ్స్, విరోధం ఏమీ లేదు. ఎల్లో కలర్ వేసుకుంటే కూడా చాలా మంచిది. ఎలా అంటే ఎల్లో కలర్ వచ్చేసిందే గురువు కదా దుడ్లకి అధిపతి, దాన్ని ఇంకా అది వేసుకుంటేనే మంచిది, విరోధం ఏమీ లేదు కాబట్టి. లేదా క్రీమ్ కలర్ అంటే క్రీమ్ కలర్ వేసుకుంటా, లేదా వైట్ ఉంటే వైట్ వేసుకుంటా. దాన్ని ఇంకా ఆ మాదిరి బట్టలు వేసుకొని సంకల్పం చేసుకోండా. పొద్దునే లేసి స్వీట్ ఏమైనా చేసి దేవుని దగ్గర పెట్టి పూజను క్లీన్గా చేసి పెట్టేసేయండి. నాకు ఇంట్లో ఏమేమి వస్తువులు ఎత్తేయాలని ఒక వీడియోస్ చేశాను, 2-3 వీడియోలు జనవరి 1st కోసమే చేస్తాను. అది ఖండితంగా అందరూ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో ఇంతవరకు చూసిందని ఇంకా మీకు ఇష్టమైంది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.